2500 జనాభా ఉన్న ఆరదల్లి గ్రామానికి 80 ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అత్యవసర సమయంలో గమ్యం చేరుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. 8 దశాబ్దాలుగా ఆరదల్లి గ్రామ సమస్య అలా నలుగుతూనే ఉంది. కానీ ఓ కొలిక్కి రావడం లేదు. 80 ఏళ్లుగా అనేక పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా ఆరదల్లి గ్రామానికి రోడ్డు సమస్య మాత్రం తీరలేదు. తమ రాజకీయ స్వార్థం కోసం రోడ్డు సమస్యను వాడుకున్నారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. ఇరు గ్రామాల మధ్య సమస్యలు అలాగే ఉంచి రాజకీయ వనరుగా వాడుకున్నారు. ఆరదల్లి గ్రామానికి రోడ్డు పడాలంటే రాజుపేట్ గ్రామ రైతులతో మాట్లాడాలి కానీ సమస్యను నానుస్తూనే వచ్చారు. ఆరదల్లి గ్రామ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడితే సమస్య 80 ఏళ్ల క్రితమే పరిష్కారం అయ్యేది. 80 ఏళ్లుగా ఆరదల్లి గ్రామ ప్రజలు పొలాలు గట్లపై నడుస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణం. అత్యవసర సమయాలలో రాత్రి సమయాలలో పొలాల గట్లపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పల్లె పండుగ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు ఆరదల్లి గ్రామానికి కూడా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆరదల్లి గ్రామానికి రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఆరదల్లి గ్రామ ప్రజలకు కూడా తమ రోడ్డు సమస్యను పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జయకృష్ణ ఆరదల్లి గ్రామస్తులను, మరోవైపు రాజుపేట గ్రామస్తులు ఒకే వేదికపై తీసుకొచ్చిన రోడ్డు నిర్మాణ సమస్యను పరిష్కరించారు. ఆరదల్లి గ్రామం రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రాజుపేట గ్రామ రైతులకు 38 లక్షలు ఇచ్చేందుకు ఒప్పించారు. దీంతో రాజుపేట నుంచి ఆరదల్లికి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ 80 లక్షల నిధులు మంజూరు చేశారు. ఏ ప్రాంతమైనా ఏళ్లుగా సాధించింది, మీరు ఏ విధంగా సాధించగలిగారు ఈ రోడ్డు? ఇది కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు లేని గ్రామాలకి రోడ్లు వేసుకోవడం మన ఉద్దేశం అండి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు ఆరదల్లి గ్రామానికి గత 77 ఏళ్ళుగా ఈ గ్రామానికి రోడ్డు లేదు. చాలా మట్టుగా రెండు వైపులా కూడా రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడి ఒప్పించి మరి ఎట్టి పరిస్థితిలో ఆరదల్లి గ్రామానికి రోడ్డు వేసుకోవాలి అని గ్రామస్తులు చాలా సందర్భాల్లో నాకు కోరారు. కోరిన తర్వాత గెలిచిన వెంటనే ఈ ఆరదల్లి గ్రామానికి సుమారుగా 80 లక్షల రూపాయలతో రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆరదల్లి గ్రామానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. వైసీపీ ప్రభుత్వంలో కనీసం పట్టించుకోలేదు. స్థానికంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, విక్రాంత్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఒక ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే కూడా ఉండేవారు. కనీసం ఈ ఆరదల్లి గ్రామాన్ని ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు మనం గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఆరదల్లి గ్రామానికి రోడ్డు వేసుకున్నామండి. సరే, రైతులతో ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోయిన? నిజంగా రైతుల సమస్య లేకపోతే ఇది రాజకీయ సమస్య? 77 ఏళ్ళు అంటే ఇంచుమించు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఏ విధంగా రైతులతో మీరు మాట్లాడారు, వాళ్ళు ఏ విధంగా ఒప్పించగలిగారు? ఇటు రాజకీయ సమస్య ఉంది, అలాగే రైతులతో కూడా సమస్య ఉంది. మీరు అన్నట్టుగా ఒక గవర్నమెంట్ వస్తే వాళ్ళు వద్దనడం, ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళు వద్దనడం, ఈ విధంగా ఈ గ్రామానికి 77 ఏళ్ళలో రోడ్డు అయితే అవ్వలేదు. గ్రామస్తులు కానీ అలాగే రాజుపేట గ్రామస్తులు కానీ అక్కడ కూడా మా మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన కూడా సహకరించారు. ఆయన కూడా సహకరించిన తర్వాత మా ఇక్కడ ఆరదల్లి గ్రామంలో ఉంటున్న లీడర్స్ కూడా అందరితో మాట్లాడి, నేను కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడం జరిగిందండి. రైతులు